హాయ్ ఫ్రెండ్స్, నేను అప్లోడ్ చేసిన వీడియోలు కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. సో నా ఛానల్లో ఎలాంటి బై అండ్ సెల్ రికమెండేషన్లు అయితే ఉండవు. సో నాకు ఎలాంటి టెలిగ్రామ్ ఛానల్ కూడా లేదు. సో నేను కేవలం నా వీడియోస్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో నా స్ట్రాటజీ కనుక నచ్చితే, నా ట్రేడింగ్ స్టైల్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. హాయ్ అండి, దిస్ ఈజ్ మహేష్. సో 10,000 రూపీస్ ట్రేడింగ్ అయితే చేస్తున్నాను నేను ప్రీవియస్ డేస్ నుంచి. సో ఈరోజు ఫ్రైడే, మార్కెట్ అయితే ఈరోజు ఫ్లాట్గా ఓపెన్ అయింది. సో ఫ్లాట్గా ఓపెన్ అయింది. నేను ఏదైతే ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకున్నానో, సో అక్కడి నుంచి మార్కెట్, సో నేను ఏదైతే ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నానో, సో ఆ ట్రెండ్ లైన్ బిట్వీన్లో మార్కెట్ అయితే ఉంది. సో ఈరోజు మార్కెట్ ఒక విక్ని అయితే క్రియేట్ చేసింది ఫస్ట్ క్యాండిల్. సో ఈ మార్కెట్ ఎటువైపు వెళ్తుంది అనేది ఒక కన్ఫ్యూజన్లో అయితే ఉంది. సో నేను ఏ విధంగా ట్రేడ్ అయితే తీసుకున్నాను, ఈరోజు ప్రాఫిట్లో ఉన్నానా లాస్లో ఉన్నానా అనేది మీకు ఇప్పుడైతే చూపిస్తాను. ఆ తర్వాత నేను ఎందుకు ఆ ట్రేడ్ తీసుకోవాల్సి వచ్చింది, సో ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నాను అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా ఛానల్లో అప్లోడ్ చేసినటువంటి వీడియోలు కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. ఎలాంటి బై సెల్ అండ్ రికమెండేషన్ అయితే మన ఛానల్ అందు ఉండవు. నాకు అలాగే ఎలాంటి టెలిగ్రామ్ ఛానల్ కూడా లేదు. సో నా యూట్యూబ్ ఛానల్కి ఎలాంటి మెంబర్షిప్ వీడియోస్ కూడా లేవు. సో కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే నేను ఈ వీడియోలు అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ నా స్ట్రాటజీ కనుక నచ్చితే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను నా స్ట్రాటజీ గురించి ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 24,650 కాల్ ఆప్షన్ అయితే నేను బై చేయడం జరిగింది. 197.50 దగ్గర అయితే నేను బై చేయడం జరిగింది. సో నేను లో దగ్గర అయితే నేను స్టాప్ లాస్ పెట్టేశాను. సో 200 SMA ఉంది కదా, 200 SMA కింద అయితే నేను స్టాప్ లాస్ పెట్టేశాను ఈరోజు. సో నాకు ఈ స్టాప్ లాస్ వచ్చేసేసి దాదాపుగా 18 పాయింట్స్ అయితే నాకు స్టాప్ లాస్ వచ్చింది. సో ఎక్కువ స్టాప్ లాస్ ఉంది. సో నేను 1:1 కోసం అయితే వెయిట్ చేస్తాను ఈ ట్రేడ్లో. సో చూడండి, మార్కెట్ అయితే నెగిటివ్లోకి అయితే వస్తుంది. సో నేను తీసుకున్న కట్ నుంచి నెగిటివ్లోకి అయితే వచ్చింది మార్కెట్. సో నేను తీసుకున్న వెంటనే మార్కెట్ లాస్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో నేను అదే చెప్పాను కదా, స్టార్టింగ్లో కన్ఫ్యూజన్లో ఉంది. ఈరోజు ఒక విక్ అనేది ఫస్ట్ క్యాండిల్ పడింది, 5 minutes క్యాండిల్. సో నేను ఎలా ట్రేడ్ ప్లాన్ చేయాలో కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది. సో అందుకని నేను కొంచెం ఎర్లీగా ఎంట్రీ అనేది ప్లాన్ చేశాను. సో చూద్దాం ఏం జరుగుతుందో. సో నా స్టాప్ లాస్ అనేది నేను పెంచుకున్నాను, నా స్టాప్ లాస్ అనేది నేను అడ్జస్ట్ చేసుకున్నాను. సో విక్ దగ్గర ఈరోజు లో దగ్గర అయితే నేను నా స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేశాను. సో ప్రస్తుతానికైతే లాస్ట్లో ఉంది, 727 రూపీస్ అయితే లాస్ట్లో ఉన్నాను. చూద్దాం ఏం జరుగుతుంది. సో చూడండి, 1,200 రూపీస్ అయితే లాస్లోకి వచ్చేసింది మార్కెట్. సో ట్రేడ్ 200 రూపీస్ లాస్లో వచ్చేసింది. సో అయినా కూడా నేను నా స్టాప్ లాస్ని ఏమాత్రం మూవ్ చేయలేదు. సో అడ్జస్ట్ చేసుకుంటున్నాను బఫర్ పాయింట్స్ కోసం అంతే. సో ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఏమన్నా సపోర్ట్ తీసుకుని మార్కెట్ పైకి వెళ్తుందా అని వెయిట్ చేస్తున్నాను. లేదంటే మన స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుందండి. సో ఎర్లీగా ఎంట్రీ తీసుకున్నాను, అందుకే కొంచెం నెగిటివ్లోకి వచ్చేసింది. సో యాక్చువల్లీ నేను 20 SMA పైన అనేది ప్లాన్ చేయాలి, బట్ S3 ఫామ్ అయిందని నేను ఎర్లీగా తీసుకున్నాను. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు అలా తీసుకున్నాను అనేది. చూద్దాం ఈరోజు మనకి ప్రాఫిట్ లాస్. సో చూడండి, దాదాపు 1,300 లాస్లోకి వచ్చేసింది మార్కెట్. 1,300 లాస్లో ఉంది ప్రస్తుతం ట్రేడ్. అయితే నేను నా స్టాప్ లాస్కి అయితే స్టిక్ అయి ఉన్నాను. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే నేను బయటకు వచ్చేస్తాను. సో నేను ఏదైతే జోన్ అయితే డ్రా చేసుకున్నానో ఆ జోన్లో ఉంది మార్కెట్. ఆ జోన్ దాటిన తర్వాత ట్రేడ్ ప్లాన్ చేయాలి, బట్ ఈరోజు నా స్ట్రాటజీ ప్రకారం అయితే తీసుకున్నాను. సో అందుకే కొంచెం ఎర్లీగా అయితే నేను ట్రై చేయడం జరిగింది. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ స్లైడ్గా ఏమైనా సపోర్ట్ తీసుకుంటుందా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం.
చాలాసేపు అయితే టైం అనేది స్పెండ్ చేసింది. సో ఇక్కడ ఏమైనా రియాక్షన్ అనేది వస్తుందా, సపోర్ట్ ఏమైనా తీసుకొని అప్కి మూవ్ అవుతుందా అనేది వెయిట్ చేస్తున్నాను. సో చూడండి ఇప్పుడైతే 400 లాస్లో ఉంది. సో దాదాపుగా 1300 లాస్ నుంచి ఇప్పుడు 400 లాస్కి అయితే వచ్చేసింది. ఇంకా ఏమన్నా ఒకవేళ నా ఎంట్రీ కనుక దాటిపోతే నేను కొంచెం నా పాయింట్స్ని అయితే మూవ్ చేసుకుంటాను. నేను సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఇంతసేపు మార్కెట్ స్పెండ్ చేసింది కాబట్టి నాకు ఇంకా ఈ ట్రేడ్ మీద నమ్మకం లేదు. సో ఒకవేళ నాకు వచ్చిన పాయింట్ని నేను తీసేసుకుంటాను, లేదు అంటే నా లాస్ని నేను తగ్గించుకుంటాను. సో ఇప్పుడు చూడండి నా ఎంట్రీ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసింది. సో ఇప్పుడైతే నేను 0 లాస్లో అయితే ఉన్నాను, ప్రాఫిట్లోనే ఉన్నాను. సో చూద్దాం ఇక్కడ నుంచి మూవ్ ఏమన్నా వస్తుందా, లేదు అంటే ఒకవేళ మూవ్ రాకుండా మళ్ళీ రిటర్న్ వస్తే నేను ఇంకా నా స్టాప్ లాస్ అనేది ట్రయల్ చేసుకుంటాను. ఎందుకంటే ఇంతసేపు ట్రేడ్లో దాదాపు హాఫ్ అన్ అవర్ ట్రేడ్లో ఉన్నాను. ఇంతసేపు ట్రేడ్లో మార్కెట్ అనేది ఎప్పుడైనా రివర్స్ కావచ్చు. సో మనకి బయర్స్కి క్విక్ మూవ్ అనేది కావాలి. సో నేను ఒకవేళ రిటర్న్ అవుతుంటే నేను అందుకే స్కాల్పర్ కూడా ఆన్ చేసుకున్నాను. చూద్దాం ఇక్కడ నుంచి మూవ్ వస్తుందా, లేదు అంటే స్టాప్ లాస్ హిట్ అవుతుందా. సో చూడండి క్విక్గా మూవ్ అవుతుంది. 500 ప్రాఫిట్లో అయితే ఉన్నాను. సో 700 ప్రాఫిట్లో ఉన్నాను ఇప్పుడు. సో ఈ జోన్ అనేది దాటితే మనకి మంచి మూవ్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను. చూద్దాం. ఇప్పుడు 900 ప్రాఫిట్లోకి వచ్చేసాను ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను నా స్టాప్ లాస్ని అయితే ట్రయల్ చేసుకుంటాను. ఎందుకంటే మనకు వచ్చిన పాయింట్స్ని మనం కాపాడుకోవాలి కదా. చూడండి ఇప్పుడైతే 1500 ప్రాఫిట్లో ఉన్నాను. సో ఇప్పుడు నా స్టాప్ లాస్ని నేను ట్రయల్ అనేది చేసుకుంటాను. చూడండి నా స్టాప్ లాస్ నేను 20 SMA దగ్గర అయితే ప్లేస్ చేసేసాను. సో ఇప్పుడు నేను 200 ప్రాఫిట్లో 2000 ప్రాఫిట్లో ఉన్నది ఇంకా. సో ఒకవేళ నా పాయింట్స్ నేనైతే స్టాప్ లాస్ ట్రయల్ చేశాను, ఒకవేళ అక్కడ హిట్ అయిపోయినా కూడా నాకు నేను మంచి ప్రాఫిట్తోనే బయటకు వస్తాను. లేదు ఒకవేళ పాయింట్స్ మూవ్ అయితే నా స్టాప్ లాస్ని ట్రైలింగ్ అనేది చేసుకుంటాను. సో ఇక్కడ చూడండి దాదాపు 2200 వరకు అయితే మార్కెట్ వెళ్ళింది. సో ఇంకా మూవ్ అవుతుందేమో నా వెయిట్ చేస్తున్నాను, బట్ మూవ్ అయితే కనపడడం లేదు, రియాక్షన్ కనబడుతుంది. చూద్దాం. ఇంకొక 400 రూపీస్ పాయింట్స్ పైకి వెళ్తే పర్లేదు, లేదు అంటే నేను నా స్టాప్ లాస్ని ఇంకా ట్రయల్ చేసుకుంటాను. స్కాల్పర్ ఆన్ చేసి పెట్టుకున్నాను. ఒకవేళ హై అనేది దాటితే నా స్కాల్పర్ని ఉపయోగించి నేను క్లోజ్ చేస్తాను ట్రేడ్, లేదు అంటే నా స్టాప్ లాస్ని ట్రయల్ చేస్తాను. సో ఇప్పుడు 2500లో ఉంది. సో ఇప్పుడు నా స్టాప్ లాస్ని నేను ఒక ఫిక్స్డ్
ఈ క్యాండిల్ క్లోజ్ అవుతుంది కదా, ఈ క్యాండిల్ కింద అయితే నా స్టాప్ లాస్ నేను ట్రైల్ చేసుకుంటాను. ట్రేడింగ్లో ఎట్లా అంటే మనకి పాయింట్స్ వస్తున్న కొద్దీ మనం గ్రీడీకి పోకోకుండా మనం వెయిట్ చేయాలి, మన స్ట్రాటజీకి స్టిక్ అయి ఉండాలి. సో అది మనం సేఫ్ జోన్లో ఉండాలి, అలాగే స్ట్రాటజీ స్టిక్ అయి ఉంటే మనకి ఇంకా మోర్ పాయింట్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో క్యాండిల్స్ కింద పడుతున్నాయి కదా అని మనకు వచ్చే పాయింట్స్ వెళ్ళిపోతాయని తొందరగా మిస్ అయినాం అనుకోండి, సో మనం ఆ పాయింట్స్ని కూడా మిస్ చేసుకోలేము. సో వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు నేను 2500 ప్రాఫిట్లో ఉన్నాను, బట్ నా స్టాప్ లాస్ మాత్రం కేవలం 1500లో ఉంది. ఇప్పుడు నా స్టాప్ లాస్ నేను ట్రైలింగ్ చేసుకోవాలి కదా, ఇప్పుడు నేను నా స్టాప్ లాస్ని ట్రైలింగ్ చేసుకుంటాను. చూడండి, నా స్టాప్ లాస్ని నేను ట్రైలింగ్ చేసుకుంటున్నాను. సో మార్కెట్లో మళ్ళీ రిటర్న్ కనబడుతుంది, రిజెక్షన్ అయితే కనబడుతుంది. సో ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే కావచ్చు మార్కెట్. సో అందుకని నేను నా స్టాప్ లాస్ని ట్రైలింగ్ అనేది చేసుకుంటున్నాను. సో ఏదైతే పిన్ బార్ క్యాండిల్ వచ్చింది కదా, ఒకటి హ్యామర్ ఫామ్ అయింది కదా, హ్యామర్ కింద అయితే నా స్టాప్ లాస్ని నేను ట్రైలింగ్ చేసుకుంటున్నాను. చూడండి, హ్యామర్ కింద అయితే నేను నా స్టాప్ లాస్ని ట్రైలింగ్ చేసుకున్నాను. ఒకవేళ హై కనుక బ్రేక్ అయితే నేను నా స్టాప్ లాస్ని ఇంకా పైకి జరిపేస్తాను అనమాట. సో 2600 ఉంది ప్రాఫిట్, అయినా కూడా నేను తీసుకోలేదు. ఎందుకు అంటే మనకి ఇంకా మోర్ పాయింట్స్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రాలేదనుకోండి, మనం ఏదైతే స్టాప్ లాస్ ప్లేస్ చేస్తామో అంతవరకు మన పాయింట్స్ సేఫ్లో ఉన్నాం. ఇప్పుడు మనం ఒక 2000 రూపీస్ సేఫ్లో ఉన్నాం. సో గ్రీడీకి పోకుండా మనం మార్కెట్ని టెస్ట్ చేయాలి ప్రతిరోజు. సో అప్పుడే మనము మార్కెట్లో ఎక్కువ రోజులు సస్టైన్ అవుతాం. మనం గ్రీడీకి పోయి ఆ 600 కూడా కావాలి, ఆ 700 కూడా కావాలని మనం ప్రయత్నించామనుకోండి, సో నెక్స్ట్ వచ్చే ట్రేడ్లో మనం రిస్క్ అనేది తీసుకోలేము. సో ఇప్పుడు నేను నా స్టాప్ లాస్ని ట్రయల్ చేసుకున్నాను. సో ఇప్పుడు మార్కెట్ అయితే 2700 ఇస్తుంది, బట్ నేను అది తీసుకోలేదు. ఎందుకంటే ఒకవేళ ఇంకా అప్ మూవ్ జరిగితే, సో ఇంకా అప్ మూవ్ జరిగింది అనుకోండి, ఇంకా బిగ్గర్ ప్రాఫిట్. ఇప్పుడు హిట్ అయిపోయింది, స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. చూడండి, అక్కడ నుంచి ఇప్పుడు నేను సేఫ్లో ఉన్నాను. ఒకవేళ మార్కెట్ రిటర్న్ అయినా సేఫ్లో ఉన్నాను. సో ఈ విధంగా స్కాల్పింగ్ అనేది చేయాలని నేనైతే భావిస్తాను. సో మనకు పాయింట్స్ వస్తాయి, అలాగే మార్కెట్ మీద ఒక అండర్స్టాండింగ్ అనేది ఏర్పడుతుంది. అక్కడ నుంచి మార్కెట్ ఎందుకు రిటర్న్ అవుతుంది, ఇక్కడ నుంచి మార్కెట్ ఎందుకు అప్ వెళ్తుంది అని ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అయితే వస్తుందన్నమాట. సో ఇలా వచ్చినప్పుడే మనకి రేపు నెక్స్ట్ ట్రేడ్స్లో మనకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. సో చూడండి, ఈరోజు నాకు 2081 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఇప్పుడు నేను నా స్ట్రాటజీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను నిన్నటి సో అక్టోబర్ 1న ట్రేడ్ ఉంది కదా, సో అప్పుడు మార్కెట్ అప్ ట్రెండ్ అయితే మూవ్ చేసింది. ఆ ట్రేడ్లో నేను ఏదైతే డ్రా చేసుకున్నానో పాయింట్స్ని, ఒక ట్రెండ్ లైన్ అయితే నేను డ్రా చేసి పెట్టుకున్నాను. సో మార్కెట్ ఈరోజు ఫ్లాట్గా ఓపెన్ అయింది. నిన్న క్లోజ్ అయింది కదా, అక్కడే ఓపెన్ అయ్యి అక్కడి నుంచి రిజెక్షన్ తీసుకొని డౌన్ అయితే అయ్యింది మార్కెట్. బట్ మార్కెట్ అయితే డౌన్ అయినా కూడా మళ్ళీ బయ్యర్స్ అనేవాళ్ళు ఎక్కువ వచ్చేసి మార్కెట్ అక్కడే దాదాపుగా ఫైట్ జరిగి ఒక డోజీని అయితే ఏర్పాటు చేసింది అనమాట. సో డోజీ క్యాండిల్ ఫామ్ చేయడం వల్ల మనకి ఒక మార్కెట్లో కన్ఫ్యూజన్ వచ్చేసింది. సో మార్కెట్ ఎటువైపు పోతుందో అండర్స్టాండింగ్ లేదు. సో అందుకనే నేను వెయిట్ చేశాను. సో ఫస్ట్ నేను సిపిఆర్ని చెక్ చేసుకున్నాను. సో సిపిఆర్ ఏం ఫామ్ అయింది. సో సిపిఆర్ వచ్చేసి అసెండింగ్ సిపిఆర్ ఫామ్ అయింది. ఓకే, అసెండింగ్ సిపిఆర్ అంటే మనం ఏం ఆలోచిస్తాం. సో అసెండింగ్ సిపిఆర్ అంటే మనకి అప్ ట్రెండ్ ఉండొచ్చు. సో ఓకే, అప్ ట్రెండ్ అంటే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. ఓకే, ఒక క్లియర్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. సెకండ్ కన్ఫర్మేషన్ ఏమి, సిపిఆర్ వైడ్ ఫామ్ అయిందా, నేరో ఫామ్ అయిందా. సో సిపిఆర్ అనేది వైడ్ ఫామ్ అయింది. సో సిపిఆర్ వైడ్ ఫామ్ అయినప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్కువ ప్రాఫిట్ని ఎక్స్పెక్ట్ చేయను అనమాట. అంటే సిపిఆర్ వైడ్ ఫామ్ అయితే మార్కెట్ ఎప్పుడైనా సరే రేంజ్ బౌండ్లోనే ఆ రోజంతా ఉండిపోతుంది. సో ఇక్కడ మనకి అంత కన్ఫర్మేషన్ లేదు. సో మార్కెట్ ఎక్కువ మూవ్ చేయదు అని నాకు ఒక ఇండికేషన్ అనేది కనిపించింది అనమాట. సో మీకు సెకండ్ స్టెప్ ఏంటంటే నేను 20 SMA 50 SMA చెక్ చేసుకుంటాను. సో 20 SMA 50 SMA వచ్చేసేసి సో మార్కెట్ ఓపెన్ అయినప్పుడు 20 SMA అనేది పైన ఉంది, 50 SMA అనేది కింద ఉంది. ఓకే, ఒకవేళ క్యాండిల్స్ మాత్రం వీటి కింద ఓపెన్ అయినాయి. సో ఇదొక
కన్ఫర్మేషన్ లేని మార్కెట్ అనమాట. సో ఈ మార్కెట్లో ఎలా ట్రేడ్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు నేనేం చేశానంటే, సో మా క్యామరిల్లా పివోట్ పాయింట్ అనేది ఎక్కడ ఫామ్ అయింది అనేది చెక్ చేసుకున్నాను అనమాట. సో ఈ మూడిట్లో కేవలం ఒకే ఒకటి మనకి అసెండింగ్ సిపిఆర్ ఒకటే కన్ఫర్మేషన్ ఉంది. బట్ ఈ 20 SMA అలాగే వైట్ సిపిఆర్ అనేటివి నాన్ కన్ఫర్మేషన్గా ఉన్నాయన్నమాట. అంటే మార్కెట్ ఎటువైపు వెళ్తుందో అంత క్లారిటీగా లేదు. సో అందుకని నేను ట్రేడ్ని అవాయిడ్ చేద్దాం అనుకున్నాను. ఇన్సైడ్ సిపిఆర్, సో ఇన్సైడ్ సిపిఆర్లో కెమరిల్లా పివోట్ పాయింట్ అనేది ఎక్కడ ఫామ్ అయిందని చెక్ చేసుకున్నాను అనమాట. సో చూడండి, ఇన్సైడ్ సిపిఆర్లో S3 ఫామ్ అయింది. సో ఇన్సైడ్ సిపిఆర్లో S3 ఫామ్ అయితే నేను ఏం ఆలోచిస్తానంటే సిఈ బై చేయడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట. సో నేను ప్రీవియస్గా చెప్పాను కదా, ఇన్సైడ్ సిపిఆర్లో R3 ఫామ్ అయితే పిఈ బై చేయడానికి ప్రిఫర్ చేస్తాను. అలాగే ఇన్సైడ్ సిపిఆర్లో S3 ఫామ్ అయితే సిఈ బై చేయడానికి నేను ప్రిఫర్ చేస్తాను. బట్ నేను ఓకే సిఈ బై చేద్దామని ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. బట్ ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, సో ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి అని ఒక డైలమాలో ఉన్నప్పుడు నేను ఒక ఆప్షన్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఒక ఆప్షన్ తీసుకున్న తర్వాత మనకి 24,650 కాల్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను కదా. సో మార్కెట్ ఇక్కడ S3, సో S3ని అయితే నేను S3 ఇన్సైడ్ సిపిఆర్లో ఫామ్ అయినప్పుడు నేను సిఈ ఆప్షన్ కోసం చూస్తాను. బట్ ఇక్కడ ఏమైందంటే మార్కెట్ స్లైట్గా డౌన్ అయితే అయ్యింది. సో నేను వెయిట్ చేశాను. ఇక్కడ మనకి 200 SMA అయితే ఫామ్ అయింది. సో ఎప్పుడైతే ఈ 200 SMA దగ్గర మార్కెట్ రిజెక్షన్ తీసుకుందో 2 క్యాండిల్స్తో, సో ఎప్పుడైతే ఇది ఉంది కదా, ఈ పాయింట్ వద్ద నేను బై చేయడం లాంగ్ ఆప్షన్ అయితే తీసుకున్నాను అనమాట. సో సి అయితే బై చేశాను ఇక్కడ. సో నేను బై చేసిన వెంటనే మార్కెట్ అయితే నాకు ఫస్ట్ నెగిటివ్లోకి అయితే టర్న్ అయింది. బట్ నేను ఇక్కడైతే నా స్టాప్ లాస్ని ప్లేస్ చేశాను అనమాట. సో ఇక్కడైతే నా స్టాప్ లాస్ని నేను ప్లేస్ చేశాను. సో మార్కెట్ కొద్దిసేపు నెగిటివ్లోకి వచ్చింది. బట్ అక్కడే మళ్ళీ 200 SMA దగ్గర సపోర్ట్ తీసుకొని మార్కెట్ అప్ అయితే కంటిన్యూ చేసింది. సో నేను నా టార్గెట్ వచ్చేసి చెప్పాను కదా 20 SMA వరకు పెట్టుకుంటానని. సో 20 SMA కూడా దాటింది. సో 20 SMA దగ్గర కరెక్ట్గా మళ్ళీ అక్కడి నుంచి రివర్స్ అయింది మార్కెట్. సో చూడండి, ఏదైతే మార్కెట్ నేనైతే డ్రా చేసుకుని అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి రేంజ్ బౌండ్లోకి వెళ్ళి మళ్ళీ ఈరోజు 230కి మళ్ళీ అప్ అనేది కంటిన్యూ అయింది. సో చూసారు కదా, ఈ విధంగా నేను 20 SMA 200 SMA అలాగే సిపిఆర్ని బ్లెండ్ చేసి నేను ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాను ప్రతిరోజు. సో మనకి ప్రీవియస్గా చెప్పినట్టుగా ఇన్సైడ్ సిపిఆర్లో మనకి R3 కానీ S3 కానీ ఫామ్ అయినప్పుడు, ఇన్సైడ్ సిపిఆర్లో R3 ఫామ్ అయితే మనం పిఈ బై చేయడానికి పిఈ ఛాన్సెస్ కోసం చూడాలి. మనం పిఈ ఛాన్సెస్ కోసం చూసినప్పుడు పిఈ ఛాన్స్ దొరికినప్పుడు మనం ఆపర్చునిటీ దొరికినప్పుడు పిఈ అనేది బై చేయాలి. అలాగే ఇన్సైడ్ సిపిఆర్లో S3 ఫామ్ అయితే, కెమరిల్లా S3 ఫామ్ అయితే మనం సిఈ బై చేయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట. సో ఈ ట్రేడ్లో నేను అదేవిధంగా ప్లాన్ చేశాను. సో నాకు అలాగే ఆప్షన్లో నాకు 200 SMA సపోర్ట్ దొరికింది. సో అందుకనే నేను ఇక్కడ S3 ఎప్పుడైతే మార్కెట్ డౌన్ అయిన తర్వాత ఎప్పుడైతే మళ్ళీ S3ని బ్రేక్ చేసిందో ఈ పాయింట్ వద్ద నేను బై చేయడం జరిగింది. సో ఈ పాయింట్ వద్ద నేను బై చేసిన తర్వాత మార్కెట్ అయితే చూడండి, ఈ పాయింట్ వద్ద నేను బై చేశాను. బట్ అక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ ఇక్కడే సపోర్ట్ తీసుకొని పైకి అయితే వెళ్ళింది. సో ఇలా పైకి వెళ్ళి మనకి టార్గెట్ అయితే ఇచ్చేసింది. సో నా టార్గెట్ ఇచ్చిన తర్వాత సో అక్కడి నుంచి మళ్ళీ రిజెక్షన్ తీసుకొని ఈరోజు రేంజ్ బౌండ్లో కంటిన్యూ చేసి 230కి మార్కెట్ మళ్ళీ అప్ మూవ్ అయితే ఇచ్చింది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు నా ట్రేడ్. సో ఈరోజు నేను 2000 రూపీస్ ప్రాఫిట్లో అయితే ఉన్నాను. సో ఇది ఫ్రెండ్స్ నా ట్రేడ్. సో ఈరోజు నా ట్రేడింగ్ స్టైల్ కనుక నచ్చితే, నా స్ట్రాటజీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే నాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకున్నా, నా ట్రేడ్స్ గురించి కానీ ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకున్నా కామెంట్లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. సో అలాగే నా స్ట్రాటజీ గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను తొందరలో. సో ఆ వీడియోని కూడా మీరు తప్పకుండా లైక్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై టు ఎవరీవన్. థ్యాంక్ యూ.